సోది బయటికి రా. పైసలు అయితే రూపాయి కూడా పెట్టుకోకుండా పోతున్నాము. ప్రజెంట్ మేము లాలపేట ఫ్లైఓవర్ దిగి పోతున్నాము. సో కార్లా ఇలా మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. జరా సో గాయస్ ఇప్పుడు పోతున్నాము, కానీ బండి అయితే గాలి లేదు. సో గాలి కొట్టించుకొని ఇప్పుడైతే పోదాము. గాలి కొట్టించుకొని పెట్రోల్ కొట్టించుకొని అయితే పోదాము. సో మేము గణేష్ పెట్టి కూడా ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కూడా పెట్టలేదు. సో 1 year గ్యాప్ వచ్చింది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ప్రెసెంట్ గాలి అయితే కొట్టించుకున్నాము. ఆడ అమ్మాయి బాగుందని చెప్పి ఎందుకు నీకు ఏసి బతుకు నిజం బాగుందనా? నిజం బాగుందనా? సో డోంట్ మైండ్ గైస్, జస్ట్ కిడ్డింగ్. సో లెట్స్ గో అండ్ సీ ఆర్ గణేష. మంచిగా ఉందనుకో ఇప్పుడే బుక్ చేసుకుంటాము. ఈసారి చాలా చిన్నదే అనుకుంటున్నాము, ఆల్మోస్ట్ 4 to 5 feet అని అనుకుంటున్నాము. అది మంచిగా ఉందనుకో ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసాం. ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చి ఒకవేళ నచ్చింది అనుకో మామూలు కార్ గిరి పెడతారట. కార్ గిరి పెట్టానుకో మా డాడీ నన్ను గిరి పెట్టడానికి రెడీ ఉంటాడు. గిరి పెట్టడానికి కదా అమ్మాయినికి రెడీ ఉంటాడు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఈడికుంది డిప్పతల కరెక్టే కదా సార్, కరెక్టే కదా సార్. సో ప్రెజెంట్ అయితే నాగోల్కి అయితే వెళ్దాము. వెళ్ళి చూసినాక ఎక్కడ నచ్చింది అనుకో మాట్లాడుకొని వచ్చి సో గైస్ ప్రెజెంట్ అయితే పెట్రోల్ బంక్ వచ్చినాము. పెట్రోల్ కొట్టడానికి వచ్చినాము. సో పెట్రోల్ రేట్ ఎంత పెరిగినా సరే మేమైతే 200 మాత్రమే కొట్టిస్తాం, అది కార్ అయినా బండి. సో ఇప్పుడైతే తార్నాక దాటినాము. నాగోల్ మెట్రో స్టేషన్ అయితే వచ్చేసినాము. సో ప్రెజెంట్లీ ఒక షెడ్ దగ్గరికి అయితే వచ్చినాము. రాహుల్ కళాకార్ షెడ్ దగ్గరికి అయితే వచ్చినాము. సో లోపలికి అయితే వెళ్దాము. కార్ ఒక దగ్గర పార్క్ చేసి వాట్ హ్యాపెన్స్. రాహుల్ కళాకార్ దగ్గరికి వచ్చినాము. మనకు కావాల్సింది ఈ సైజ్లా గణేష్, మనకు కావాల్సింది ఈ సైజ్లా గణేష్. ఇది బాగానే ఉంది, కానీ అన్నీ రెగ్యులర్గానే ఉంటాయి, రెగ్యులర్ మోడల్స్ ఉంటాయి. ఇంత పెద్ద గణేష్ ఏమో తీసుకోవాలి. పూలండి ఎలాంటి ఎట్లా వేస్తారు అసలు ముచ్చదేస్తారు కదా. వచ్చినాము. సో ప్రెజెంట్ ఇక్కడ చూస్తే అంతా మనమైతే అస్సలు కొనలేం గైస్. సో మనం అస్సలు అంటే అసలు సీదా చెప్పేస్తారు లక్ష. ఇక్కడ చూసుకుంటే మనకి కనెక్షన్కి మొత్తం ఒరిజినల్ వస్తుంది. ఒరిజినల్ పంచ, ఒరిజినల్ త్రిశూలం. కానీ అక్కడ ఎన్ని చేతులు ఉన్నాయి? 8 చేతులు ఉన్నాయి మొత్తం కలిపి. పంచముఖ ఇంటూ ది మ్యాడ్ ఆర్ట్ హైదరాబాద్. కాంటాక్ట్ నెంబర్ ఆల్ టైప్స్ ఆఫ్ కాంటాక్ట్ నెంబర్ సోలాపూర్ మోడల్ ఎవ్రీథింగ్. వాహ్ ఏమవుతుంది? సో ఈడ కూడా అడగచ్చు. అరే ఇది అన్నా నాకు నిజంగా బాగా నచ్చింది. అరే బండి బాగా నచ్చింది. ఒక్కసారి రేట్ ఆడు, ఎంత చెప్తాడు చూడు ఒకసారి. ఇది ఒట్టి ట్రయల్ రేనమ్మా. సో
సో గైస్ ప్రెజెంట్ అయితే ఈ గణేషులు అయితే చూసినాము, ఇవి కూడా చాలా బాగున్నాయి. కానీ ఏ దానికి ఫిక్స్ అవ్వాలో అస్సలు అర్థమవుతలేదు. ఈ గణేషులు అయితే ఇంకా బాగుంది, ఫినిషింగ్ ఇంకా కాలేదు. సో జస్ట్ చూడాలి ఎట్లుంటుంది ఏంది అని చెప్పానని. గాయస్ గణేషన్ అయితే అడిట్ అయితే లాస్ట్లో చేసి అయితే చూసినాము, ఒకటైతే గణేషన్ నచ్చింది. సో మళ్ళీ వస్తామని అయితే చెప్పినాము, ఇంకా ఏమైతే ఫిక్స్ కాలేదు. కానీ గణేషన్ ఏమైతే ఇంకా చూసుకోవాలా. సో ఈసారి పండుగ అయితే మంచిగా గట్టిగానే ప్లాన్ చేస్తున్నాము, మామూలుగా అయితే లేవు. బ్లాగ్లో అయితే చూసారు కదా ఇట్లా ఒక్కొక్క ఆట అయితే హైట్. ఒక గణేశుడు అయితే నంది మీద కూర్చున్న గణేశుడు అయితే చూసారు ఎట్లుందో. ఆల్మోస్ట్ ఆ గణేశునికి దండ వేయాలంటేనే మనం మిక్చర్ వేసుకొని దండ వేయాల్సిన సిచ్యువేషన్ వస్తుందేమో, అంత హైట్ ఉంది గణేశుడు. మరి తీసుకున్న వాళ్ళు అయితే దండ వేస్తారో నాకైతే అసలే అర్థమవుతలేదు, అంత హైట్లో ఉన్నాడు గణేశుడు అయితే. గణేశుడు చూడండి చిన్ననే ఉన్నాడు, కానీ గణేశుడు కూర్చున్న విధానము నంది మీద కూర్చుండు. సో అది చాలా హైట్లో కూర్చుండు కాబట్టి ఎట్లా వేస్తారేమో. సో ఇంకా మేమైతే ఒక గణేషన్ అయితే చూసినాము, ఇంకా మేము రివీల్ చేయదలుచుకోలేదు. సో మేము ఒకసారి అంతా బుకింగ్ అంతా అయిపోయాక మేమే మొత్తం రివీల్ చేస్తాము. ఓకే గాయ్స్ బాయ్. ఈ వీడియో మాత్రం ఇక్కడికే, అండ్ ఈ బ్లాగ్ కూడా స్టాప్. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ బ్లాగ్ ఆఫ్ ది గణేష్ చతుర్థి గణేష్ ఫెస్టివల్. సో ఇంకా చాలా వీడియోస్ వస్తున్నాయి, స్టేట్ టు అవర్ ఛానల్. అండ్ మా టీం పేరు వచ్చేసి టీమ్ ఈబిపిఏ. ఈబిపిఏ అంటే ఇషాన్ బుత్ బ్రదర్స్ అసోసియేషన్. సో మేము ఆల్మోస్ట్ అందరం బ్రదర్స్ ఉంటాము. సో ఎవరు బయట వాళ్ళు ఎవరు ఉంటారు, సో మేము అందరం బ్రదర్స్ ఉంటాము. సో అందుకని టీమ్ ఈబిపిఏ మాది. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.